ఈ ఎలక్షన్ లో క్లియర్ నెరేటివ్ ఏం లేదు సార్. ఒక నెరేటివ్ బిల్డప్ కావట్లేదు ఇప్పటివరకు కూడా. ఏదైనా ఒక స్ట్రాంగ్ నెరేటివ్ బిల్డప్ అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఎలక్షన్ రిజల్ట్ చేంజ్ అయ్యేటట్టు. అంటే మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? 3,90,000 చిల్లర ఉన్నాయి సార్ ఓట్లు. దాంట్లో లాస్ట్ టైం ఎలక్షన్ లో చూస్తే 47% పోల్ అయింది. అంటే 1,83,000 చిల్లర పోల్ అయింది. మరి ఈసారి మరి బాగా ట్రాక్షన్ వస్తే ఏమన్నా 55-60% కి వెళ్తుందేమో. వెళ్తే 60% అంటే సుమారు 2,10,000 2,20,000 ఓట్ల వరకు వెళ్తుంది. మరి దాంట్లో ఎవరైతే 80,000 నుంచి 90,000 మధ్య ఓట్లు తెచ్చుకుంటారో వాళ్ళు గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది ఏ పార్టీ తెచ్చుకున్నా కానీ 80 నుంచి 90,000 తెచ్చుకున్న వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే మనం లాస్ట్ 2 ఎలక్షన్స్ చూసినట్టయితే ఒకళ్ళకి 80,000 ఒకళ్ళకి 60,000 వచ్చింది. 35% 43% వచ్చింది. కాబట్టి 80,000 నుంచి 90,000 వచ్చిన వాళ్ళకి గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మరి ఇంత కీలకమైనటువంటి నెంబర్ లో మైనారిటీ ఓట్ అనేది సిగ్నిఫికెంట్ ఉంది కాబట్టి అది కీలకం కాబోతుంది. ఎంత ఉంటాయండి మైనారిటీ ఓట్? 33% అంటే సుమారు 1,20,000 ఉన్నాయని చెప్తున్నారు సార్. అది కూడా మైనారిటీలో మళ్ళీ 2 వర్గాలు ఉంటాయి కదా. తర్వాత SC/ST కూడా ఉన్నాయి. ఇంకా సో డిఫరెంట్ పర్సెంటేజ్ 8%, 7%, 15% అట్లా డిఫరెంట్ పర్సెంటేజ్. సో ఈ పర్సెంటేజ్ అన్ని చూసుకుంటే తర్వాత అర్బన్ ఓటింగ్ కూడా ఉంది సార్. అర్బన్ ఏంటంటే సెటిలర్స్, మీరు ఇందాక చెప్పినట్టు సెటిలర్స్ ఓటర్ కూడా 1,00,000 వరకు ఉన్నది. దాంట్లో మళ్ళీ BC, OC అన్ని డిఫరెంట్ SC/ST కేటగిరీస్ ఉంటాయి సార్. దాంట్లో కూడా ఉంటాయి కదా. అబ్వియస్లీ అందరూ ఓసీలే ఉంటారు కదా. మరి ఈ కేటగిరీస్ అన్ని కూడా కొంత అర్బన్ ఓటు మరి ఎటు షిఫ్ట్ అవుతుందో కూడా ఇంకా అర్థం కావట్లేదు. కొంత అర్బన్ ఓటు కొంత బీజేపీకి వెళ్తుందేమో డెఫినెట్ గా. ఎందుకంటే బీజేపీకి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి, టీడీపీ కూడా పోటీ చేయట్లేదు కాబట్టి ఇక్కడ కొంత బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో అర్బన్ ఓట్ పర్సెంటేజ్ కొంత సిగ్నిఫికెంట్ మళ్ళీ ఇటు బీఆర్ఎస్ కొంత కాంగ్రెస్ కి చేసుకుంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి కాకుండా. సో ఇట్లా అర్థమాటిక్ వైజ్ చూస్తే ఓవరాల్ గా కొంత ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. మైనారిటీ ఓటే కీలకం కాబోతుంది.